నర్సీపట్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. వెలమ వీధి రామాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన సతీమణి పద్మావతి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన స్పీకర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిస్వార్థ సేవలు అందిస్తున్న కాంతమ్మను సాల్వాతో సత్కరించారు. శ్రీరామనవమి తెలుసు, దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీరామచంద్రుడికి పూజ చేసే కార్యక్రమం, కళ్యాణం చేసే కార్యక్రమం మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ సందర్భంగా మన రామకోళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం బాగా చేస్తున్నారు. అందరికి కూడా కమిటీ సభ్యులకి దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే నూకాలం పండగ బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం. అందరి సహకారంతో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మైడం పండుగ కూడా ఈ సంవత్సరం ఉంది కాబట్టి స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం కూడా మైడం పండుగ చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. చూస్తూ ఉన్నారు, ఎప్పుడూ లేదు. చాలా ఎక్కువగా ప్రోగ్రామ్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి పెట్టి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేస్తున్నాం. మరి మీ అందరినీ కోరేది ఏంటంటే, మనకు ఆనవాయితీ ఉంది. ఈ పిల్లలకు తెలియదు కానీ మన అంత పెద్దలకు తెలుసు. ఆనవాయితీ ఏంటంటే, మైడాం పండగకి ఒక ఆనవాయితీ ఉంది మన నర్సీపట్నంలో. ఆనవాయితీ ఏంటంటే, మన బంధువులు, మన చుట్టాలు కానీ బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బాంబేలో ఉన్నా, కలకటాలో ఉన్నా, ఆఖరికి దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒక సాంప్రదాయం ఏంటంటే, మన తాలూకు బంధువులు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎక్కడ ఉన్నా, అల్లుళ్ళు కానీ మైడాం పండగ కంపల్సరీ రావాలి ఇక్కడికి. అది మన సాంప్రదాయం. రాను రాను ఏం చేస్తారు, మన రాను మానేస్తున్నారు చాలామంది. అదే మీరు ఏం చేయాలంటే, పండగ 31వ తారీఖు పండగ, 31 పెద్ద జాగరం, మీరు తప్పనిసరిగా మీ మనవాళ్ళతో సహా రావాలని చెప్పి మీరు కబుర్లు చేయండి, ఫోన్ చేయండి, రమ్మని. 3 సంవత్సరాలకు పండుగ వస్తుంది. అది ఎక్కడో ఉంటున్నారు పిల్లలు, కోడళ్ళు, కొడుకులు ఎక్కడో ఉంటున్నారు. కనీసం ఈ పండగ సందర్భంగా 3 రోజులు కలిసి ఉండొచ్చు కదా ఆనందంగా. చాలామంది చెప్తుంటారు, మా మనవని చూడలేదండి, అమెరికాలో ఉన్నారన్నారు. వీళ్ళేమో అమెరికా వెళ్ళలేరు, వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ రారు. ఇలా పండగ సందర్భం వచ్చారనుకోండి, మీరు మనవలతో ఆడుకోవచ్చు, మనవరాలతో ఆడుకోవచ్చు. కొడుకు కూతుర్ని, కొడుకు కోడలు చూసి కుటుంబం అంతా ఒక 3 రోజులు దగ్గర ఉంటే ఆనందంగా ఉండొచ్చు. అందరికీ కబురు చేయండి, వస్తారా రారా అన్నది సర్వసంగతి. అవకాశాలు పెట్టి వస్తారు, అది రాకపోవచ్చు. కానీ మనం ఇంటి పెద్దలుగా మనం కబురు చేసి పండగ 3 రోజులు వచ్చి మన ఇంటి ఉండాలని చెప్పి మీ బంధువులందరికీ వేయండి. నా అంచనా ప్రకారంగా 2 రోజులు మన నర్సీపట్నంలో 1,00,000 మంది ఉంటారు. బంధువులు అందరూ 1,00,000 మంది, 31వ తారీఖు 1,00,000 మంది, 1వ తారీఖు 1,00,000 మంది. అదే అందరూ 2,00,000 మంది నర్సీపట్నంలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత కలకలాడుతుంది. అదే ఈ పండగ సందర్భంలో అందరికీ కబుర్లు చేయండి. అలాగే ఈ పండగ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు నేను కోరేది ఏంటంటే, గుడి దగ్గర చాలా తోపులాట చేస్తారు. పెద్ద జాగరం రాత్రి నుంచే గుడికి వచ్చేస్తారు. 12 గంటలకు బయలుదేరి వస్తారు. 12 గంటల నుంచి తెల్లవాళ్ళు కూడా క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా కాదు, క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా. దాని ప్రకారంగా టైం ప్రకారంగా వచ్చి చూసుకోకుండా గుడి అమ్మవారి దర్శనం చేసుకోండి. గుడి కూడా బ్రహ్మాండ తయారు చేసుకోవడం. అందరూ అమ్మవారి ఆశీస్సు తీసుకొని మన నర్సీపట్నంలో ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సుతో పిల్ల పాపలతో మనవడు మనవరాలతో ఆనందంగా ఎప్పుడు ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ, మామూలే పూజలు, మామూలే పండుగలు వేయడం, ఇన్ని మామూలుగా చెబుతుంటాయి రొటీన్ అది. కానీ నాకు వారం రోజులు పెట్టి చూస్తాను నేను. ఈ పండగ స్టార్ట్, ఆ నూకాలం పండగ స్టార్ట్ అయ్యిందని చూస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఆవిడకి సన్మానం చేసి కదా కాంతం, మీరు గమనం రావచ్చు.
కాంతానికి ఎందుకు కుర్చీలో కూర్చోబెట్టి చీర ఇచ్చారని నేను వచ్చేటప్పుడు ఇక్కడ వస్తే చూస్తున్నాను. ఉదయం వెళ్ళేసి ఇక్కడ ముగ్గులు పెట్టి కల్లాపు వెళ్ళి ముగ్గులు కట్టి చుడుతుంటుంది ఆ వయసులో. నేను 2-3 సార్లు చూసాను. అలాగైతే పద్మని అడిగి ఏంటి ఆవిడ చూపుతుందంటే ఆ భక్తి ఎక్కువ అంటే ఆవిడగా ఫస్ట్ నుంచి కల్లాపు వేస్తుంది తుడుస్తుంది అంటే అటువంటి ఆవిడని గౌరవించాలి కదా పద్మ, ఇవాళ చేద్దామని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమం పెట్టాం. నిజంగా ఆవిడ చేసిన కార్యక్రమం దేవుడి కోసం చేసే సేవ అది. అందరూ కూడా ఆవిడకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా ఆవిడకి ఆశీర్వాదం కోరుకుంటూ థ్యాంక్ యూ.